నల్గొండ పట్టణం గొల్లగూడలో ఉన్నటువంటి మేకల అభినవ స్టేడియంలో ఖేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు బీజేపీ జాతీయ నాయకులు పెరిక సురేష్ సహకారంతో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి బహుమతి వేణు 50,000 నగదు పురస్కారంతో పాటు ట్రోఫీ అందుకున్నారు. నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో ఉన్నటువంటి మేకల అభినవ స్టేడియంలో ఖేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలను బీజేపీ జాతీయ నాయకులు పెరిక సురేష్ సహకారంతో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి బహుమతి వేణు 50,000 నగదు పురస్కారంతో పాటు ట్రోఫీ అందుకున్నారు. రెండవ బహుమతి కింగ్స్ 30,000 నగదుతో పాటు ట్రోఫీ అందుకున్నారు. 3వ 4వ టీంలో వారికి 10,000 నగదుతో పాటు బహుమతులు అందజేశారు. పెరిక సురేష్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిలో సర్వసాధారణమని గెలుపొందిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి నుండి ఎంజీ కాలేజీలో జరిగేటువంటి స్పెక్టాక్యులర్లో కూడా ఇదే విధంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్నాథ్, శ్రీధర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ జగన్నాథ్, రాష్ట్ర నాయకులు కన్మంతరెడ్డి, శ్రీదేవిరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధు, మగ్దుం భాయ్, ప్రవీణ్, రమావత్, వంశీ, సోహెల్, సయ్యద్ లతీఫ్ బాబా, इधर తొమ్మిదో పాటు 35,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నారు. అద్దు 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 నువ్వు అటు నిలబడు, కూర్చోండి, ముందర కూర్చోండి, కూర్చోండి, కింద కూర్చోండి. వెనక్కి రారబ్బా మీరు. చేతుల కాట ఉంది అన్నా, కింది పెట్టరానా అన్నా, కింది పెట్టరానా. అరే ఓకే, ఏ భయ్యా నువ్వు చేయి భయ్యా, నువ్వు చేయి అన్నా, నువ్వు ఇష్టపడతావు. राम कुमार इधर की ब्रो, शोभी इधर ओके. పార్టిసిపేట్ చేశారు నాకౌట్ పద్ధతిలో. 38 మండలాలతో పాటు 12 టౌన్ల టీంలు కూడా రావడం జరిగింది. ఈ 50 టీంలు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం కల్పించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే, మేము ప్రకటన చేసిన వారం రోజుల వ్యవధిలోనే 50 టీంలు వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం చాలా చాలా సంతోషదాయకం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు ఈ పోటీలకి తన వంతు ఉత్సాహం అంటే ప్రోత్సాహం మాకు కల్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ పోటీలను మేము మన నల్గొండ పార్లమెంట్లో అందరు క్రీడాకారులని ప్రోత్సహించడానికి జరిపాము. ముఖ్యంగా 15 రోజుల నుంచి అసలు మాకు టైం సరిపోకుండా నిత్యం గ్రౌండ్లో ప్లేయర్లు అంటే వాళ్ళు చాలా సహకారంగా, క్రమశిక్షణగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా పద్ధతి ప్రకారం మంచిగా అంటే స్పోర్ట్స్ స్పిరిట్తోని వాళ్ళు ఆడడం జరిగింది. దాంతోపాటు 12 టీంలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఆ 12 టీంలు గత 3 రోజుల నుంచి ఇదే గ్రౌండ్లో మన అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ జరిగాయి. ఫైనల్స్లో గెలిచిన టీంని నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క పోటీలు నిర్వహించినాము. దాని తర్వాత ప్రతి మండలానికి ఏవైతే టీంలు గెలిచాయో ఆ టీంలు 12 టీంలను ఇక్కడ మన నల్గొండ ప్రాపరు మన స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో కూడా ఈ క్రీడా పోటీలు గత 3 రోజుల నుంచి నిర్వహించిన ఈ యొక్క
టోర్నమెంట్ స్పాన్సర్ వచ్చి మన పెరికే సురేష్ గారు, వరల్డ్ హిందూ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. అలాగే ఇతర యువకులను ప్రోత్సహించడానికి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి మండలాల్లో కూడా 10 జాగాల ఈ యొక్క టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యువకుల గురించి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించారు. యువకులను ఇన్స్పైర్ చేసి యువకులకు వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి